ఏమండి పెద్దోడు అమెరికా నుంచి వచ్చాడు. శభాష్. చిన్నోడు జైలు నుంచి వచ్చాడు. ఛీ, పెద్దోడు కాఫీ కూడా ఇంగ్లీష్ లోనే అడుగుతున్నాడు. శభాష్. చిన్నోడికి టీ స్పెల్లింగ్ కూడా తెలీదు. ఛీ, పెద్దోడికి అమెరికాలో మంచి సంబంధం కుదిరింది. శభాష్. చిన్నోడు పారిపోయి పెళ్లి చేసుకుంటాడంట. ఛీ, ఏమండి పెద్దోడు మన ఇల్లు అమ్మేస్తాడంట. ఛీ, చిన్నోడు మన కోసం కొత్త ఇల్లు కట్టిస్తాడంట. శభాష్. ఏమండి పెద్దోడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నా కొడుకు. చిన్నోడు అన్ని సబ్జెక్టులు ఫెయిలే. దొంగ నా కొడుకు. పెద్దోడికి మంచి ఉద్యోగం వచ్చింది. నా కొడుకు. చిన్నోడు ఆటో తోలుకుంటున్నాడు. దొంగ నా కొడుకు. పెద్దోడు అందరి దగ్గర లంచాలు తీసుకుంటున్నాడు. నా కొడుకు. చిన్నోడు అందరి దగ్గర అప్పులు చేస్తున్నాడు. దొంగ నా కొడుకు. ఏమండి పెద్దోడు మనల్ని ఇంట్లో నుండి తరిమేస్తున్నాడు. దొంగ నా కొడుకు. ఇప్పటి నుండి చిన్నోడే మనల్ని చూసుకుంటాడంట. నా కొడుకు. ఏమండి పాల ప్యాకెట్ తేవాలి. చిన్నోడు ఉన్నాడుగా. ఏమండి పప్పు రుబ్బాలి. చిన్నోడు ఉన్నాడుగా. ఏమండి ఇల్లు ఊడవాలి. చిన్నోడు ఉన్నాడుగా. ఏమండి బాత్రూమ్ కడగాలి. చిన్నోడు ఉన్నాడుగా. ఏమండి మన ఆస్తంతా ఎవరి పేరు రాద్దాం. పెద్దోడు ఉన్నాడుగా. అదేంటి నాన్న పనులు నాకు ఆస్తులు ఆడికా. నాన్న మీరు ఎక్కువగా తాకండి, మీ లివర్ పాడేద్ది. నాన్న మీరు ఎక్కువగా తాకండి, మళ్ళీ నాకు మిగలదు. నాన్న నేను తమ్ముడిని బాగు చేద్దాం అనుకుంటున్నాను. నాన్న నేను అన్నయ్యని చెడగొడదాం అనుకుంటున్నాను. నాన్న నేను ఆరోగ్యకరమైన భోజనం తింటాను. నాన్న నేను అడ్డమైన గడ్డి తింటా. నాన్న ఈ ఊరిలో నీ పేరుని నిలబెడతాను. నాన్న నేను నీ పేరుని అడ్డంగా పడుకోబెడతా. నాన్న నన్ను పొద్దున్న 5ంటికి లేపండి, నేను చదువుకోవాలి. నాన్న నన్ను పొద్దున్నే లేపావనుకో నీ మీద అమ్మకి పిత్రలు చెప్తా. నాన్న ఈ ఎగ్జామ్లో నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని ఎలాగైనా మంచి జాబ్ కొడతా. నాన్న ఈ ఎగ్జామ్స్లో నేను పాస్ అయినా అవ్వకపోయినా నాకు మాత్రం బైక్ కావాలి. నాన్న మీరు ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటా. నాకు ఎదురింటి ఆంటీయే కావాలి. నాన్న నాకు ఈ ఆస్తులొద్దు, మీరు నాతో ఉంటే చాలు. నాన్న ఆస్తంతా నా పేరు మీద రాయి, లేకపోతే ఊరేసుకుని చేస్తా. నాన్న ఇవాళ రిజల్ట్స్ నాకు చాలా భయం వేస్తుంది. భయపడక నాన్న, నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చినా నీకు స్కూటీ కొనిస్తా, నువ్వు కాలేజ్ ఫస్ట్ వచ్చినా నీ స్కూటీ కొనిస్తా. ఫెయిల్ అయ్యా నాన్న. ఏ ఎగ్జామ్ కాకపోతే వేరే ఎగ్జామ్. ఏ ఎగ్జామ్ రిజల్ట్స్ కాంట్ డిసైడ్ మై డాటర్ లైఫ్. ఏ స్కూటీకి తీసుకుని ఎంజాయ్ చెప్పు. నాన్న ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి. ఈడు ఎలాగో ఫెయిల్ అయి ఉంటాడు. 1000కి 999 వచ్చాయి నాన్న. ఆ ఒక్క మార్క్ ఎందుకు పోయింది?